హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గౌతమ్ హోమ్స్ అఫీషియల్ అండి. అఫీషియల్ ఛానల్ అనమాట. ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్టప్ ఛానల్కి కొంచెం మీరు సపోర్ట్ ఇవ్వాలని కోరుతున్నాను. ఓకేనా. ఇది వచ్చేప్పటికి వెస్ట్ ఫేస్లో 200 స్క్వేర్ యార్డ్స్లో 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. 200 గజాల్లో మన దగ్గర 2 BHK హౌస్ అయితే అవైలబుల్ ఉందండి. డైమెన్షన్స్ వచ్చేప్పటికి 30-60. ఇంటి ముందు రోడ్ వచ్చేప్పటికి 30 ఫీట్ రోడ్ అండి. ఇది 30 ఫీట్ రోడ్డు. మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో, బండ్లగూడ చౌరస్తాకి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో, ఈసీఎల్కి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ హౌస్ అయితే ఉంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే బెస్ట్ ఉంటుందండి. బెస్ట్ కాదు, బెటర్ ఉంటుంది. ఓకేనా. బయట కన్స్ట్రక్షన్ మీద మనది చాలా బెటర్గా ఉంటుంది. ర్యాంప్ ఏరియా అంతా కూడా గ్రానైట్ అనమాట. ఓకేనా. ర్యాంప్ ఏరియా అంతా గ్రానైట్. టోటల్ వర్క్ అంతా కూడా అయిపోయిందండి. దాదాపు ఒక 10% మాత్రమే ఇంకా పెండింగ్ ఉంది. కార్ పార్కింగ్ ఏరియా దాదాపు 20 ఫీట్ ఉందండి. ఫార్చునర్ కార్, ఇన్నోవా అలాంటివి కూడా పట్టేస్తాయి అనమాట. అది పట్టినా కానీ ఇంకా 2 బైక్స్ పెట్టుకునే విధంగా అయితే ఉంది. పైన ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ లైట్స్ అయితే ఇచ్చామండి. ఓకేనా. ఎలివేషన్ కలరు అన్నీ చూసుకున్నారు కదా. చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంటుందండి మెయిన్ రోడ్కి. 200 స్క్వేర్ యార్డ్స్లో కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ హౌస్ని అయితే సేవ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. స్టెప్స్కి ఇంకా రైలింగ్ పెట్టలేదండి, అదొకటి పెండింగ్ ఉంది. స్టెప్స్ అంతా కూడా గ్రానైట్. అలాగే ఇక్కడ వాష్ ఏరియా కూడా వస్తుంది. ఇది వెస్ట్ ఫేస్ కాబట్టి ఫ్రంట్ సైడ్ వచ్చేప్పటికి వాష్ ఏరియా కూడా వస్తుంది. వాష్ ఏరియా అంతా కూడా మీకు గ్రానైట్ ఫినిషింగ్తోనే ఇచ్చామండి. ఇక్కడ అంతా కూడా సపరేట్గా బయటికి వాటర్ రాకుండా ఇదంతా కూడా ఇచ్చాము. అక్కడ ట్యాప్ కనెక్షన్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేప్పటికి ఇన్వర్టర్ పాయింట్ అయితే అవైలబుల్ ఉంటుందండి. కార్ పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్ అనమాట. అలాగే ఫ్రంట్ ఎలివేషన్ టైల్స్ అన్ని కూడా 2x4 టైల్స్, మధ్యలో గోల్డ్ కలర్ బీడింగ్ అయితే ఇచ్చామండి. కొంచెం లుక్ గురించి గోల్డ్ కలర్ బీడింగ్ అయితే ఇచ్చాము. ఫాల్ సీలింగ్ అంతా కూడా చూసుకోవచ్చు. ఓకే. ఏదైతే పిల్లర్ ఉందో పిల్లర్కి కూడా టోటల్గా మనం 2x4 టైల్ని స్టిక్ చేసాము. అలాగే సెట్ బ్యాక్ ఏరియా ఏదైతే ఉందో దానికి కూడా మనం గ్రానైటే యూస్ చేస్తామండి. చాలామంది టైల్స్ వేస్తారు, మనం గ్రానైట్ ఇచ్చేసాం. ఓకేనా. ఇప్పుడు లోపల చూసుకుందామండి. ఫ్రంట్ డోర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూసుకోండి. లోపల వచ్చేప్పటికి 2x4 క్లాసీ లుక్ టైల్స్. ఫ్రంట్ సైడ్ వచ్చేప్పటికి టీవీ యూనిట్ వస్తుంది. ఓకేనా. 30-60 డైమెన్షన్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్, 200 స్క్వేర్ యార్డ్స్. బడ్జెట్ వచ్చేప్పటికి రీజనబుల్గా 99 lakhs బడ్జెట్లో అయితే హౌస్ అయితే ఉందండి. పైన ఫాల్ సీలింగ్, లైట్స్ కూడా ఫిట్ చేసి ఉన్నాయి. ఓకే. ఇక్కడ 2 విండోస్ వచ్చాయండి. హాల్లో కొంచెం వెంటిలేషన్ గురించి 2 విండోస్ ఇచ్చారు. అలాగే మెయిన్ డోర్ వచ్చేప్పటికి ఇదిగోండి ఇలా ఉంది. ఓకే. చాలా స్పేషియస్గా ఉంది. సోఫా సెట్ ఇక్కడ వేసుకోవచ్చండి. ఇక్కడ టీవీ యూనిట్ వచ్చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనకు వచ్చేవాటికి పూజ రూమ్ అండి. పూజ రూమ్ ఇక్కడ ఉంది. పూజ రూమ్లో ఇద్దరు కూర్చొని పూజ చేసుకునేలా ఉంది. అలాగే ఈ స్పేస్ అయితే ఏదో డైనింగ్ ఏరియా చాలా స్పేషియస్గా ఉంది. డైనింగ్ ఏరియా ఇక్కడ షెల్ఫ్లు వచ్చినాయి. ఓకేనా. అలాగే ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. షెల్ఫ్లు ఇక్కడ రెండు షెల్ఫ్లు వచ్చినాయండి. ఒక రో అంతా ఇటు 2 rows వచ్చినాయి. ఇదంతా కూడా ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్లో కూడా ఈ కిచెన్లో కూడా మొత్తం 2x4 టైల్స్ అనమాట. తక్కువ బడ్జెట్ అంటే ఈ బడ్జెట్లో 200 స్క్వేర్ యార్డ్స్ 99 lakhs బడ్జెట్లో ఎక్కడ లేవండి. మన ఛానల్లో మాత్రమే ఉన్నాయి. మీరు చెక్ చేసుకోవచ్చు. బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్లో అయితే ఈ హౌస్ని అయితే తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. అక్కడ వాష్ ఏరియా వచ్చింది. ఓకేనా. దాదాపు 4 feet అయితే స్పేస్ అయితే ఉంది. ఇక్కడ వాష్ ఏరియా ఇదంతా కూడా గ్రానైట్తోనే ఫినిషింగ్ చేశారు. ఇక్కడ సంప్ వస్తుంది. ఓకేనా. బోర్ వచ్చేప్పటికి దాదాపు ఒక 400 వరకు 450 వరకు వెళ్ళిందండి. 150, 170 ఆ మధ్యలో వాటర్ అయితే ఉంది. ఇదంతా కూడా చూసుకోవచ్చు. గల్లీ ఎంత ఉందో. వెంటిలేషన్ గురించి ఎక్కువ స్పేస్ అయితే వదులుకోవాలండి. సెట్ బ్యాక్స్. ఓకేనా. ఇక్కడ చూసారు కదా బోరు. ఓకే. ఇప్పుడు తర్వాత బెడ్రూమ్స్ కూడా పెద్దగా వస్తాయండి. 200 స్క్వేర్ యార్డ్స్కు 30-60 డైమెన్షను. ఓకేనా. ఇక్కడ వచ్చేప్పటికి కామన్ వాష్రూము మొత్తం కూడా టైల్స్. ఓకేనా. చూసుకున్నారుగా. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. 6x6 కాట్ వేసినా కానీ ఇంకా చాలా స్పేస్ అయితే ఉంటుంది. పైన ఫాల్ సీలింగ్, అలాగే స్పేస్ ఎంత ఉందో కూడా రూమ్ స్పేస్ చూసుకోండి. పైన లో రూఫ్ వచ్చిందండి. ఓకే. ఇది వచ్చేప్పటికి మాస్టర్ బెడ్రూము స్పేస్ కూడా చూసుకోవచ్చు. దానికి దీనికి ఒక 1 feet మాత్రమే గ్యాప్ ఉంటుంది. ఓకే. సో వాష్రూమ్ కూడా చాలా స్పేస్ ఎక్కువ ఉంది. ఓకేనా. మీకు 2 sides నుంచి కూడా చేయించాను కదా. ఓకేనా. వాష్రూము. సో ఈ స్పేస్ అంతా కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇదైతే హాలు, బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్ అంతా కూడా చాలా స్పేషియస్గా ఉంది.
సో పార్కింగ్ ఏరియా కూడా మొత్తం చాలా స్పేషియస్గా ఉంది. కార్ పట్టినా కానీ 2 బైక్స్ అయితే పడతాయి. అలాగే సెట్ బ్యాక్ ఏరియా ఏదైతే ఉందో అది కూడా చాలా స్పేస్ అయితే ఉంది. ఓకేనా, మీకు సరౌండింగ్స్ అంతా కూడా ఫ్యామిలీస్ ఉంటున్నాయి, చాలా ఫ్యామిలీస్ ఉంటున్నాయి, అన్నీ కూడా హౌసెస్ ఉన్నాయి, ఇక్కడ వాటర్ కూడా ఉంది, అంతా కూడా బాగుంటుంది. పైన కూడా ఒకసారి చూపిస్తానండి. గౌతమ్ హోమ్స్ అఫీషియల్ పేజ్ అండి ఇది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది. దాంట్లో 20K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, 20K ఫాలోవర్స్. అలాగే మన ఈ ఛానల్లో మీరు పైన రఫ్ లాగలేదండి, ఏదైతే జరగలేదు. ప్రజెంట్ చేయాల్సిన వర్క్ ఇది కూడా ఒకటి పెండింగ్ ఉంది మనకి. పైన కూడా వాష్ ఏరియా వస్తుంది, అలాగే ఇక్కడ ఒక ట్యాంక్ అయితే ఫిట్ చేయాల్సి ఉంది. ఓకేనా, సరౌండింగ్స్ అంతా కూడా హౌసెస్ అయితే ఉంటున్నాయి, ఫ్యామిలీస్ ఉంటున్నాయి. ఓకేనా, హౌస్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే గౌతమ్ హోమ్స్ని ఫాలో అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.